ఏమమ్మా నమస్కారం అందరికి. రాములవార అక్షింతలు వచ్చినాయా? ఆశీర్వాదం వచ్చిందా రాములవారిది? అట్లనే మరి ఒక్కసారి చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓలా ఎలక్షన్ అమ్మా ఇది, నరేంద్ర మోడీ ఎలక్షన్. 2029 వరకు ఇంకా 5 సంవత్సరాలు కూడా మనకు ఉచిత రేషన్ ఇస్తాన నరేంద్ర మోడీది ఈ ఎలక్షన్. 350 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఎలక్షన్, సబ్సిడీ ఇస్తున్నాడు ఆయన ఎలక్షన్ ఇది. మన అందరికీ రాముల వారి ఆశీర్వాదాన్ని మన ఇంటికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఆయన ఎలక్షన్ నరేంద్ర మోడీ ఎలక్షన్. మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి కదమ్మా, మహిళా మన కాంగ్రెస్ వాడు ఇస్తలేడు కాబట్టి పావులా వడ్డీ వస్తలేదు. మనకు కాంగ్రెస్ వాడు 4% ఇవ్వాలి, ఇస్తలేడు కాబట్టి మన అందరికి లోన్లు కూడా ఇచ్చి మన మహిళా సంఘాలని బలోపేతం చేస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్. మన దుబాయ్, మస్కట్, అబుదాబిలలో మన సోదరులు చాలా మంది ఉంటారు. బోధనకెళ్ళి కూడా ఉంటారు, ఎడిపల్లికెళ్ళి కూడా ఉంటారు. వాళ్ళందరికి కూడా సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద దుబాయ్, మస్కట్, అబుదాబిలలో పెట్టి అక్కడ డాక్టర్లని, అడ్వకేట్, లాయర్లని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు అక్కడ నరేంద్ర మోడీ. కరోనా సమయంలో మనందరికి టీకాలు 2, 3 టీకాలు ఇప్పించి మనందరినీ బతికించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ. ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ నరేంద్ర మోడీ దేశం అభివృద్ధి మీద కోసం ప్రతిరోజు 18 గంటలు నిద్రాహారాలు మాని మన కోసం కష్టపడుతున్నాడు. రైతులకు 500 బోనస్ ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు. 15,000 రైతు భరోసా ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు. ఇక ఇవన్నీ 500 ఇస్తలేడు. 2 లక్షల రుణమాఫీ ఇస్తాడా కాంగ్రెస్ తోడు? ఇయ్యాడు. కానీ అందరిని మోసం చేసిండు. మహిళల్ని, గరీబ్ మహిళల్ని అబద్ధాలు చెప్పి ఓట్లేసుకొని, గరీబ్ మహిళలకి అబద్ధాలు చెప్పి ఓట్లేసుకొని బాగుపడతారా కాంగ్రెస్ వాడు? ఏమమ్మా రాముల వారిని ఓరోళ్ళు నమ్ముతారు, ఓరోళ్ళు పూజ చేస్తారు. ఒకసారి చేతులు ఎత్తుర్రి. మీరందరికీ కాంగ్రెస్ వాడు మిమ్మల్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నాడు అనుకునేట వాళ్ళందరూ చేతులు ఎత్తుర్రమ్మ ఒకసారి. మీరందరి నేను కోరుతా ఉన్నా, నిజంగా మీకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ వాడని మీరు నమ్మితే రోజు పొద్దున పూజలు చేసే కాడ, పూజలు చేసే సమయంలో ఈ కాంగ్రెస్ వారి ప్రభుత్వం కూలిపోయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకోండి. మోసం చేసినాడు గరీబులే, అడగకంటే ముందు అన్నం పెడుతున్నాడు. నిజామాబాద్ అయిపోయింది, బోధనలు వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతున్నది. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, పసుపు బోర్డు తెస్తా అన్నా, పసుపు బోర్డు తీసుకొని వచ్చిన, పసుపు రోడ్లు పెంచుతా అన్నా, 20,000 రేటు దాటిపించిన. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, ఈ చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజుల లోపల తెరిపిస్తాం. నెల రోజుల లోపల ఎంత కమ్ముతావు చెప్పు రేవంత్ రెడ్డి, లెక్కలేసి ఎంత కమ్ముతావు చెప్పు. నెల రోజుల లోపల కొనేటోని తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు చాలు చేపిస్తా. రైతులతోటి మోసపూరితమైన రాజకీయాలు చేయకు. నీకు మోసం చేసి గద్దెనెక్కినవు. మహిళలందరూ రోజు పొద్దున 2 నిమిషాలు దేవుడికి గట్టిగా మొక్కితే ఉప్పిస్తుంది నీది ముఖ్యమంత్రి పదవి. వాళ్ళని మోసం చేస్తావు పాపం. రైతుల్ని అన్నదాతల్ని మోసం చేస్తావు, యువతని మోసం చేస్తావు, దేశ భవిష్యత్తును మోసం చేస్తావు. గల్ఫ్ బోర్డని గల్ఫ్ కార్మికులతోటి ఎడార్ల 50 డిగ్రీలలో పనిచేసుకునేటోళ్ళకి వాళ్ళతోటి దొంగ రాజకీయాలు చేస్తావు. ఎట్లా ఉంటావు ముఖ్యమంత్రి గారు? పచ్చి మోసగాడివి నువ్వు ఎట్లా కంటిన్యూ అవుతావు ముఖ్యమంత్రిగా? ఎవ్వరు కూడా నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ ఓడు పచ్చి మోసగాడి లెక్క తయారయ్యాడు. కేసీఆర్ మోసం చేసిపోయిండు, కాంగ్రెస్ వాడు మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ దేశం ఎవరైనా మనం అన్నం తింటున్నాం, జర చల్లగా కడుపుని అన్నం తింటున్నాం అంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల ఆయనకు జరుగుతున్న ఎన్నిక. కాబట్టి దయచేసి మీ అందరి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మే 13 నాడు పొద్దున్నే 7 గంటలకి, మే 13 నాడు పొద్దున్నే 7 గంటలకి మీరందరూ ఓటు వేయండి.
దయచేసి మన చుట్టాలతోటి మన అన్నదమ్ములతోటి అందరితోటి ఓటు సంఖ్య పెంచాలని కోరుకుంటూ పెద్ద మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. వారు జేఏసీలో కూడా కీలక పాత్ర వహించిన వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతున్నందుకు స్వాగతం సుస్వాగతం.